వైద్య శాస్త్రానికి అందని రోగమా? వైద్యులకు అందని రోగమా? ఇన్ని గనులైన సాక్ష్యాలు మనం వింటలేదు. చాలా మంది చెప్తున్న సాక్ష్యం, అయ్యా డాక్టర్ల సాధ్యమన్నారు, ఇక వీడు బ్రతకడు అని డాక్టర్లు చెప్పారు. అయ్యా ఆశలు వదిలేసుకోమన్నారు. బ్రతికిన 3 దినాలే దేవుని మందిరంలో బ్రతుకుతాడని తీసుకొచ్చామయ్యా అని దేవుని బలిపీఠం ముందు పడుకోబెట్టారు. సంఘమంతా ప్రార్థన చేస్తుంది, సంఘమంతా చేతులు ఎత్తారు. అయ్యా రోగాల మీద అధికారం కలిగిన దేవా, ఈ బిడ్డను బ్రతికించయ్యా అంటూ చేతులు ఎత్తి ప్రార్థన చేశారు. కోమాలోకి వెళ్ళిన వాడు, డాక్టర్లు అసాధ్యం అన్నవాడు 6 గంటలు తిరగకుండా లేచి నిలబడి వాళ్ళతో కలిసి ప్రార్థనలు ఏకీభవించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరు? రోగాల మీద అధికారం కలిగిన దేవుడు ఆయన. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే. ఏకదేవుడైనా యెహోవాలో ఎరేబులు శరాములు నిత్యము ఆరాధించెదరు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచుందురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచుందురు. ఏకదేవుడైన యెహోవాలో. హల్లెలూయా. వైద్య శాస్త్రానికి అందని రోగమా? రాత్రి నువ్వు ఏ స్థలంలో ఉన్నా యేసు ప్రభువును నమ్ము అని చెప్పడానికి ఇక్కడికి రాలేదు. అన్య కుటుంబం నుంచి రక్షించబడి యేసు ప్రభువే నిజ రక్షకుడని తెలుసుకుని యేసు వార్తను ప్రకటించడానికి వచ్చాను. దేవునికి రోగంపై అధికారం ఉంది. ఈ రాత్రి ఇక్కడ కూర్చొని మాటలు వింటున్న వాళ్ళు అనేకమైన సమస్యలతో అడుగు పెట్టారు. కుదరని రోగమైనా, చెప్పుకోలేని సమస్యైనా, రక్తస్రావమైనా, అది ఏ రోగమైనా కానీ ఆ రోగం నుంచి విడుదల కలిగించగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. అతని పేరే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. అధికారం కలిగిన దేవుడు.